నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్। 2024 ఎన్నికలకు ముందు వైనాట్ పులివెందల నినాదంతో చంద్రబాబు పార్టీలో ఉత్సాహం పెంచారు। వైఎస్ జగన్ అడ్డాలో పార్టీ కేడర్ దూసుకుపోతుంది। అసెంబ్లీ ఎన్నికల్లో కడపలో 7 సీట్లు కూటమి పరమయ్యాయి। పులివెందల్లో జగన్ మెజారిటీని బీటెక్ రవి భారీగా తగ్గించగలిగారు। దీంతో జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు ముందే మొట్టమొదటిసారిగా సాగునీటి సంఘాల ఎన్నికల్లో 32 స్థానాలకు గాను 32 స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది। అదే స్ఫూర్తితో పులివెందల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సూపర్ విక్టరీ అందుకున్నారు। తన అడ్డాగా భావించే పులివెందల్లో కనీసం వైసీపీ అభ్యర్థికి డిపాజిట్ కూడా తెచ్చుకోలేకపోయారంటే పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు। వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంచుకోటకు బీటలు వారాయి। పులివెందల బైపోల్ జగన్ నాయకత్వానికి గొడ్డలు పెట్టయింది। పులివెందల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి ఘన విజయం సాధించారు। అప్పటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డికి డిపాజిట్ గల్లంతయ్యే స్థితికి చేర్చింది। వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డి కేవలం 685 ఓట్లు మాత్రమే సాధించారు। లతారెడ్డి గెలుపుతో పసుపు సైనికులు సంబరాలు చేసుకున్నారు। లతారెడ్డి గెలుపుతో పులివెందల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు। అసలు వినడానికి ఏమాత్రం నమ్మశక్యంగా లేని ఈ పరిణామం నిజంగానే జరిగిందా అని కొందరు సందేహం కూడా వ్యక్తం చేశారు। నాటి కుప్పం మున్సిపాలిటీ ఓటమి నేడు టీడీపీ పులివెందల పోరికి ఆద్యం పోసింది। ఇప్పటి వరకు ఒక లెక్క ఇక నుంచి మరో లెక్క అన్నట్టుగా పులివెందల్లో గెలిచి కొత్త శకం ప్రారంభించింది। వివేక హత్యతో వైఎస్ కుటుంబం మధ్యన చీలిక రావటం, సునీత వైసీపీకి వ్యతిరేకంగా గళం విప్పటం, షర్మిల జగన్ పైన విరుచుకుపట్టం, అవినాష్ పైన వివేక హత్య కేసు ఆరోపణలు రావడంతో వైసీపీ కంచుకోటకు బీటలు వారేలా చేశాయి। టీడీపీ పట్టుదల గెలవాలన్న కసి తోడవడంతో పులివెందల్లో వైసీపీకి చెమటలు పట్టాయి। ఉప ఎన్నిక పులివెందల కథ మొత్తం మార్చేసింది। ఇక్కడ కూడా ప్రజాస్వామ్యం ఉందని నిరూపించింది। ఒక్క సిరాచొక్క 1,00,000 మెదళ్ల కదలిక అన్నట్టుగా చేతి వేలిపై సిరాచొక్క వైసీపీ పతనానికి పునాది వేసిందనే చెప్పాలి। ఇక్కడ పోటీ చేసింది టీడీపీ వైసీపీ అభ్యర్థులు అయినప్పటికీ గెలుపు మాత్రం చంద్రబాబు జగన్దిలాగా భావించారు। ఈసారి పులివెందల వారు వైసీపీకి వన్ సైడ్ కాకుండా పోయింది। పులివెందల ఒంటిమిట్టల అభ్యర్థులతో సమావేశమైన లోకేష్ వారికి యాక్షన్ ప్లాన్ వివరించారు। రాబోయే రోజుల్లో పులివెందల మున్సిపాలిటీని ఎట్టి పరిస్థితుల్లో దక్కించుకోవాలని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బీటెక్ రవికి లోకేష్ దిశానిర్దేశం చేశారని అంటున్నారు। కడప జిల్లా నేతలు సీఎంతో పాటు లోకేష్తో మాట్లాడారు। పులివెందల మున్సిపాలిటీలో టీడీపీ జెండా ఎగరవేయడం పైన లోకేష్ తన మనసులో మాట చెప్పారు। మరో 7-8 నెలల్లో జరిగే పులివెందల మున్సిపల్ ఎన్నికల్లో మన పార్టీ గెలిచి తీరాలి। అర్ధరాత్రి ఫోన్ చేసినా పలకడానికి, పనులు చేయడానికి నేను సిద్ధమన్నారు। పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో సాధించిన విజయం స్ఫూర్తితో మున్సిపాలిటీ ఆ తర్వాత ఎమ్మెల్యే స్థానాన్ని గెలవడమే లక్ష్యంగా ముందుకు కదులుదామంటూ బీటెక్ రవికి స్పష్టం చేశారు లోకేష్। పులివెందుల్లో వైసీపీని వీడేందుకు చాలామంది ముందుకు వస్తున్నారని, వారిని ఆకర్షించగలిగితే టార్గెట్ సులువు చేసుకోవచ్చన్నారు। ప్రత్యర్థుల ఇబ్బందులు, వాళ్ల అంతర్గతాన్ని తెలుసుకుని టీడీపీ వైపు తిప్పుకోవడానికి బీటెక్ రవి వ్యూహాత్మకంగా ముందుకు కదులుతున్నారు। త్వరలో పులివెందల మున్సిపాలిటీ టీడీపీ పరం కావటం ఖాయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు। రానున్న రోజుల్లో పులివెందల మున్సిపాలిటీలో విజయకేతనం ఎగరవేసి మీకు గిఫ్ట్గా ఇస్తామని లోకేష్తో బీటెక్ రవి అన్నట్టుగా తెలిసింది। అందుకే పులివెందల మున్సిపాలిటీలో గెలిపే లక్ష్యంగా ఇప్పటి నుంచే బీటెక్ రవి ముందుకెడుతున్నారు। పులివెందల ఒంటిమిట్టలో డీటీపీ జెండా రెపరెపలాడటంతో రాబోయే రోజుల్లో పులివెందల మున్సిపాలిటీ ఆ తర్వాత అసెంబ్లీ సీటు కూడా టీడీపీ పరం కావడం ఖాయం అంటున్నారు। పులివెందల్లో బీటెక్ రవి టీడీపీ కీలక నేత కావడం ఆ పార్టీకి బాగా కలిసొచ్చింది। పులివెందుల మండలానికి చెందిన కీలక నేతలు ఒక్కొక్కరిని తమ వైపు తిప్పడంలో టీడీపీ సక్సెస్ అయింది। పులివెందుల మున్సిపాలిటీలో 32 మంది కౌన్సిలర్లు ఉన్నారు।
గత ఎన్నికల్లో ఈ స్థానాలు అన్నింటినీ వైసీపీ ఏకగ్రీవం చేసుకుంది. ప్రస్తుతం 10 మంది కౌన్సిలర్లు వైసీపీని వీడి సైకిల్ ఎక్కడానికి సిద్ధమయ్యారట. ఇటీవల 2 కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. మరో 8 మంది కౌన్సిలర్లు కూడా సైకిల్ ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారట. నాడు వైసీపీ ప్రభుత్వ హయాంలో కుప్పం మున్సిపాలిటీని వైసీపీ ఎలా కైవసం చేసుకుందో నేడు టీడీపీ కూడా అదే పందాను అనుసరిస్తుంది. వైసీపీ కౌన్సిలర్లలో ఉన్న అసంతృప్తి టీడీపీకి అనుకూలిస్తుంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు పులివెందుల మున్సిపల్ కౌన్సిలర్లతో వైసీపీ అధినేత వైఎస్ జగన్ చర్చలు జరిపినా వారు శాంతించడం లేదంటున్నారు. పులివెందుల మున్సిపల్ ఇన్ఛార్జిగా ఉన్న వైసీపీ నేత వైఎస్ భాస్కర్ రెడ్డి ఎన్నికల అనంతరం ఆయన మకాంను హైదరాబాద్కు మార్చారు. దీంతో తమ గోడును వినే నాదుడే కరువయ్యారని అంటున్నారు. ఇదే అదునుగా భావించిన టీడీపీ అసంతృప్తి వైసీపీ కార్పొరేటర్లకు బంపర్ ఆఫర్లు ఇస్తుంది. మున్సిపాలిటీలో కాంట్రాక్ట్ పనులతో పాటు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కౌన్సిలర్ టికెట్లు కూడా ఇస్తామంటూ ఆఫర్లపైన ఆఫర్లు ఇవ్వడంతో సైకిల్ ఎక్కడానికి కౌన్సిలర్లు సిద్ధమయ్యారని చెప్తున్నారు. గత కొద్ది రోజుల క్రితం 2 వైసీపీ కౌన్సిలర్లు టీడీపీ కండువా కప్పుకున్నారు. మరో 10 మంది వరకు సైకిల్ ఎక్కడానికి సిద్ధమయ్యారు. అసంతృప్తి కౌన్సిలర్ల వ్యవహారం అధినేత జగన్ వద్దకు వెళ్లకుండా కింది స్థాయి నేతలే ఈ తతంగం అంతా నడిపారు. నమ్మిన వారే వైసీపీని నట్టేట ముంచారని పులివెందల్లో అయితే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి.